చెప్పండి రిటర్న్ ఇటు పోతుంది బండి కదా కొంచెం ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు బాగుంది గంటన్నర వాళ్ళు ఏమన్నా వాళ్ళు సన్నగా వస్తే కూడా వచ్చేయచ్చు పోయి వాక్ కూడా అంటే ఆట పడుతుంది మనకు గంటన్నర పడుతుంది గంటన్నర వరకు వేచి ఇస్తారా ఏం బావా కమ్యూనికేషన్ కూడా కరెక్ట్ చెప్పుకోలేము కదా మనకి గంటన్నర పడుతుంది వాళ్ళు అంతసేపు ఎన్ని ఇచ్చారో వాళ్ళు తినేయడం బెటర్ కదా అని నేను అట్లా అయ్యే మనమే ఇప్పుడు నేను ఉంటే ఖచ్చితంగా పికప్ చేసుకోవాలి టైం దగ్గరలో లేవు కదా 30 కిలోమీటర్ అంటే ఇది టైం ఎక్కువ తీసుకుంటాను కార్లు అలవాటు అయింది ఇంకేమన్నా అలవాటు రోడ్డు బాగా ఉండింటే అట్లా పికప్ చేసుకొని వస్తాను మన దగ్గరలో 10 నిమిషాలు అంటే ఇది 1 అవర్ వాళ్ళు వచ్చేది మనం కూడా దగ్గరలో అంటే నేను కూడా చెప్తాండి ఆటో పట్టుకుంటాయి రమాలేరా ఎవరు భాష నన్ను రమ్మంటే తీసుకోకపోతే భాష పోతా ఉంటా కోటిన్నరనా మనం పోయేవాడికి 2:30 అయింది వాళ్ళు అంతసేపు ఎందుకు వెయిట్ చేయాలి అందరితో కూర్చొని తినేస్తారు మనం పోయేటప్పుడు మనం పోవచ్చు కదా అన్నట్టు నేను ఆలోచించాను వాళ్ళు గాలి తిన్నట్టు పక్కన ఉంటుంది డ్యామ్ అంటే ఇట్లా ఒక నిన్న బట్టలు తీసుకురావచ్చు కదా పోయి సుధాకర్ ఈ సొంతమ్మ ఫోన్ చేసి అట్లా బట్టలు తీసుకుంటారా బాగుంది నాకు వాడు రెస్పాన్సిబిలిటీ ఉంటే అటు చేసినప్పుడు వాడు 12:30కి ఇస్తా అన్నాడు కనుక్కొని తీసుకొస్తే అయిపోయి కదా అర్జెంట్ కాదు ఇప్పుడు మీకు తెలియదు అనుకో వాడికి చెప్పినాడు కదా నేను తీసుకొచ్చుకుంటాను అని నేను తెస్తాలని పోయి తీసుకొని అది కుట్టినాడా లేదా చూసుకోవాలి కదా మనం ఏడున్నా ఎక్కడున్నా కూడా తెలుసు ఇంకా ఉంటారు రప్ప దిగి ఉంటారు చేపలు పడతారు ఎట్లా దిగుతారు చూడు వాళ్ళు మనం భయపడతాం లోతుంది అని అడుగు అని ఫోన్ చేసి ఏరా బట్టలు తెచ్చినా పోయాడు అడిగి దాంట్లో ఏముంది పాము పోతుందిలే పని తీసుకోండి పోయింది నేను ఒకసారి నా 2 వీలర్ పోతున్నా మన ఇంటి దగ్గర నేనేం లేదు ఎక్కేసింది బండి ఇట్లా కాలు పైకి ఎత్తేసా సైడ్ రోడ్డు మీద వస్తుంది నేను పోతాను టక్కన చేసేది సర్ర వెళ్ళేసిన
దేవుడా అనుకుంటా అది ఏంటంటే తలకాయ పాము అంతా సిటీ అయిపోయినాయి ఉండే అప్పుడు మన ఇంటి ముందర గలీజ్ ఉండింది కదా కన్స్ట్రక్షన్ అంతా పగలు నైటా పగులు సాయంత్రం 3:30 అప్పుడు లేకుంటే అవి రివర్స్ తిరుగుతాయి టక్కని వెనకలు డైర్ ఎక్కింది ఆట బాగుంటుంది భయపడిన అట్లా 2 మాట జరిగింది అట్లా ఏమనం బై మిస్టేక్ పోతా వాళ్ళు గోపి బాబు పోతాడు ఆయన ఫోన్ చేసి ఉంటాడు బావా ఏమంటే బట్టలు అన్నింటాడు నేను ప్రసాద్ గారికి చెప్తా వాడు అట్లే వస్తాను అడుగుతా అంటే ఎక్కడ వస్తున్నాము ఎంత దూరం అన్నా కానీ భయపడతారే ఆ పని చెప్పండి భయపడదు ఎట్లా చూసాం అదిరిపోయింది కానీ అడవి అది కదనా అవును అంతా అడవి అవును అంటే అప్పుడు చూస్తాం కదా ఇట్లా అడవి చూసాక మనకి చాగల్ డ్యామ్ కూడా ఉంది మరి దీనికంటే ఇంకో డ్యామ్ ఉంది ఇక్కడ అది మీరు పోయినది ఈ డ్యామ్ కాదు బహుశా ఇంకో డ్యామ్ ఉంటారు చేపలు ఎక్కువ పడుతుంటారు అట్లా ఉంది ఉరవకొండ రోడ్డు పోయింది ఇది కాదనుకుంటా అదే నాకు కొంచెం రూట్ డౌట్ ఇది కాదులే మీరు పోయినది ఇంకో డ్యామ్ ఉంది అనంతపూర్ డిస్టిక్ లోనా కనీసం అంటే 5-6 డ్యాములు ఉన్నాయి 5-6 డ్యాములు ఆడ చేపలు పట్టి వండి ఇస్తారు ఈడ లేదు వరదాగా వస్తుంటాయి చెట్లు ఎవరు పంట ఇదే వస్తుంటాయి ఒక చెట్టు పప్పాయ జంగల్ మీరు సాయంత్రం పోతున్నారా రేపు పొద్దున్నేనా రేపు పొద్దున్నే వీళ్ళు పోతున్నారు పేరు సుజీవ ఇబ్బంది ఎంత తలకాయ రావాల కిందికి